హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను యోగా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు థర్డ్ ట్రైమెస్టర్లో నేను కొన్ని యోగా ఆసనాలు చేసేదాన్ని. అది నాకు డెలివరీ టైంలో చాలా యూజ్ అయింది. ధ్రువ్ ధ్రువ్ నాకు తెలిసి 6 అవర్స్లోనే బయటకు వచ్చేసాడు. అండ్ వితిన్ 2 పుషెస్లో బయటకు వచ్చేసాడు అనమాట. నేను ఎక్కువ పుష్ చేయలేదు, జస్ట్ ఒక 10 minutes కూడా పట్టలేదు. వితిన్ ఏ గ్యాప్ ఆఫ్ 5 to 10 minutes మధ్యలో నాకు ధ్రువ్ వచ్చేసాడనమాట. ఫస్ట్ మనం ఓంకారం చెప్పుకుందాము. ఓంకారం తర్వాత నెక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బోత్ హ్యాండ్స్ చిన్ ముద్రలో ఉండాలి. ఇది చిన్ ముద్ర అనమాట. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అండ్ డీప్ బ్రీత్ ఇన్. Rub your hands, generate some heat, and eyes మీద పెట్టుకోండి. Open your eyes and then do neck exercise. Inhale, inhale, exhale, exhale, inhale, exhale, inhale, exhale. Inhale, exhale. ఓకే, ఇయర్స్ని షోల్డర్కి టచ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెడ్ రొటేషన్స్. ఓన్లీ హాఫ్ రొటేషన్సే చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈచ్ వన్ ఒక 10 times చేసుకోండి. ఓకే, కమ్ టు సెంటర్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. హెడ్ బ్యాక్ సైడ్ పెట్టాలి అండ్ కొంచెం ప్రెషర్ అప్లై చేయండి. ఓకే, అప్లై చేసి మీ హెడ్ని పుష్ చేయాలి, బ్యాక్ సైడ్ పుష్ చేయాలి. ఓకే, కీప్ బ్రీతింగ్. ఓకే, ఫింగర్స్ ఇంటర్లాక్ అయి ఉంటాయి కదా, అది తెచ్చి ఫోర్ హెడ్ మీద పెట్టాలి అండ్ మీ ఫోర్ హెడ్ని పుష్ చేయాలి ఫ్రంట్కి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టాలి. రైట్ హ్యాండ్ రైట్ సైడ్ హెడ్కి రైట్ సైడ్ పెట్టుకొని హెడ్ రైట్ సైడ్ పుష్ చేయాలి. ఓకే, ఓకే,
సేమ్ అదర్ వే కూడా. ఓకే. ఇప్పుడు ఇంటర్లాక్ అయిన ఫింగర్స్ని ఇలా పైకి పెట్టాలి. అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్ చేయండి. కీప్ బ్రీతింగ్. ఓకే. ఇక్కడ మీరు బాడీని మొత్తం రిలాక్స్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్ట్రెచెస్ చేద్దాము. సైడ్ స్ట్రెచెస్ అనమాట ఇవి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే. ఓకే. కమ్ టు మలాసన. మీ లెగ్స్ని ఇలా పుష్ చేయాలన్నమాట. బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. నౌ కమ్ టు క్యాట్ అండ్ కౌ పోజెస్. ఓకే. నీ నుంచి మీ హ్యాండ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ తీసుకోండి. ఓకే. నౌ డూ క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్. ఇన్హేల్, స్ట్రెచ్, ఎక్సేల్, స్ట్రెచ్. ఓకే. ఇది అయిపోయాక ఇదే ప్లేస్లో కొంచెం లెగ్స్ కొంచెం దగ్గరికి తీసుకోండి. తీసుకొని సైడ్ స్ట్రెచెస్ చేయాలన్నమాట. దీనికి కూడా బ్యాగ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచాలి. ఓకే. మీ లెగ్స్ని ఇలా సైడ్ స్ట్రెచెస్ చేయాలి. ఓకే. అండ్ హోల్డ్. ఓకే. సేమ్ అదర్ సైడ్ కూడా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 and hold.
ఓకే. ఇదే పొజిషన్‌లో ఇందాక చేసాం కదా! అలానే నీ సర్కిల్స్ చేయాలి. ఓకే. బిగ్ బిగ్ సర్కిల్స్ చేయండి. ఓకే. ఈ పొజిషన్‌లో ఇందాక మనం చేసాం కదా! అదే పొజిషన్‌లో మనము హిప్ రొటేషన్స్ చేద్దాము. రౌండ్. మీకు బ్యాక్ ఏమైనా పెయిన్ వస్తుంది అనుకుంటే ఈ స్ట్రెచ్ ఒకసారి చేయండి. స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ అండ్ ఆర్మ్స్. స్లీపింగ్ పొజిషన్‌లో లెగ్ రైజెస్ చేద్దాము. స్లీప్. మీ లెఫ్ట్ హ్యాండ్ హెడ్ సపోర్ట్ తీసుకోండి. రైట్ హ్యాండ్ ఏమో ఇలా పెట్టాలి. ఓకే. లెగ్ రైజెస్. సైడ్‌కి పడిపోకుండా చూసుకోండి. బ్యాలెన్స్ చేసుకోండి బాడీని. ఓకే. సేమ్ విత్ అదర్ సైడ్ కూడా సేమ్ అలానే చేయండి. స్టాండింగ్ పొజిషన్‌లో ఇదొకటి హిప్ రొటేషన్స్. ఓన్లీ హిప్ ఒకటే ఆహ్, ఓన్లీ హిప్ ఒకటే రొటేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నౌ సిట్ అప్స్. లెగ్స్ ఎప్పుడు షోల్డర్స్ డిస్టెన్స్ తీసుకోవాలి. మన షోల్డర్స్ ఉంటాయి కదా! షోల్డర్స్ ఎంతైతే డిస్టెన్స్‌లో ఉంటాయో అంత డిస్టెన్స్ లెగ్స్ తీసుకోవాలి. ఓకే. ఈచ్ వన్ 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సిట్ అప్స్‌లో ఇంకొక వేరియంట్ చూపిస్తాను. లెగ్స్ వి షేప్‌లో పెట్టుకొని రైట్ లెగ్ కొంచెం డిస్టెన్స్‌లో తీసుకోండి. తీసుకొని బాడీ లెఫ్ట్ సైడ్‌కి తిప్పాలి. ఓకే. తిప్పి సిట్ అప్ చేయాలి. ఓకే. కమ్ ఆన్ డూ ఇట్. రాకపోయినా పర్లేదు. ఇది మాత్రం చేయండి. సేమ్ అదర్ సైడ్ కూడా వి షేప్‌లో తీసుకొని లెఫ్ట్ లెగ్ కొంచెం డిస్టెన్స్‌లో తీసుకోవాలి అండ్ బాడీ రైట్ సైడ్‌కి తిప్పండి. ఓకే. ఓకే. 3, 4,
5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ పొజిషన్లోకి రండి. వచ్చి మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి కొంచెం దగ్గరగా తీసుకొని రైట్ లెగ్ వచ్చేసి రైట్ హ్యాండ్ పక్కన ఉండాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సేమ్ అదర్ సైడ్ కూడా. ఓకే, రైట్ లెగ్ అప్ and do push-ups. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సేమ్ అదే పొజిషన్లో ఉండండి. ఇప్పుడు ఇందాక రైట్ లెగ్ రైట్ హ్యాండ్కి తీసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలోకి తీసుకోవాలి. మీకు హ్యాండ్స్ అందకపోతే బ్లాక్స్ తీసుకోండి. ఓకే, వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు మనం సిట్టింగ్ పొజిషన్లో ఉంటాము కదా, మనం ఎలా అయితే లెగ్స్ ఫోల్డ్ చేసుకుంటామో అలానే క్యాట్ అండ్ కౌ పొజిషన్లో ఈ రైట్ లెగ్ ఇలా క్లోజ్ చేయాలి అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్ళిపోవాలి మొత్తం. ఓకే, ఈ పొజిషన్లో మీరు హిప్ అప్ అండ్ డౌన్ చేయాలి. ఓకే, 1, 2. ఓకే, సేమ్ విత్ లెఫ్ట్ లెగ్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి హిప్ రైసెస్ అనమాట. నాకు తెలిసి ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఓకే, హిప్ని అప్ అండ్ డౌన్ చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మీ బటక్స్ని స్క్వీజ్ చేయండి ఈ పొజిషన్లో. హోల్డ్ ఫర్ 10 కౌంట్స్. హ్యాండ్స్ కొంచెం సైడ్కి తీసుకోండి అండ్ లెగ్స్ రెండు రైట్ సైడ్కి రావాలి అండ్ మీ ఫేస్ టర్నింగ్ టు లెఫ్ట్ సైడ్. ఓకే, ఓకే గైస్, నాకు తెలిసి నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ మిస్డ్ నేను ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ ఓంకారం చాంటింగ్ చేద్దాము 3 times.
లాస్ట్ రౌండ్ మకారం చాంటింగ్ కొంచెం లెందీగా చేయండి. ఓ rub your hands, generate some heat. Keep your hands on ice. Rub your hands again. మీ బేబీకి కొంచెం హీట్ జనరేట్ అయ్యేలాగా నావల్ మీద పెట్టండి. Okay, that's it for the video guys. I hope you like it. Please do subscribe to my channel.